ఓకేండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు ఉచితమైన ప్రేమ చేత మా జీవితాలు మీరు చూపిన కృపకై మేమందరం ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీ సన్నిధానానికి వచ్చి ఉన్నాం. మీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న దానికే కృతజ్ఞతలు. మీ ఆత్మ నడిపింపును మాకు ప్రసాదింపచేసి మీ యొక్క సేవలు, మీ పనులు, ఈ యొక్క ఉన్నతమైనటువంటి మాటలను అందించడానికి మా ప్రభా నీ కృప చూపినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారందరూ కూడా ప్రభా నేను ఎక్కువగా మహింపరిచేటువంటి కృపను దయచేయమని, అనేక ఆత్మల రక్షణాత్మక జరుగుతున్న ఈ పరిచయం మీరు ఆశీర్వదించే వరకు వేడుకుంటూ ప్రభు యేసు క్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. చెప్పుడు మాటలు లక్ష్య పెడితే అనేటువంటి పాఠం. ఏ పాఠం? చెప్పుడు మాటలు లక్ష్య పెడితే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దీని యొక్క మూల వాక్యంలోనికి మనం వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించేవాడునై, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. ప్రతి మనుషుడు ఎలా ఉండాలంట? వినుటకు వేగిరపడాలి. తర్వాత మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే మనకి చెప్పుడు మాటలు వెంటనే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అవతల వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మేము స్వయంగా విన్నాం, స్వయంగా ఆ మాటలు మేము విని చెప్తున్నాం. కొందరైతే మా నోటితో మేము చెప్పలేమంటారు, మొత్తం అంతా చెప్పాల్సిందని చెప్పేసిన తర్వాత మా నోటితో మేము చెప్పలేమమ్మా అంటారు. అప్పుడు వెంటనే మనలో ఏమొస్తుంది? ఓహో, ఇలా వాళ్ళు అనుకుంటున్నారా నా గురించి ఎంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారా అనగానే మనలో ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా కోపం, అవతల వారిపై ద్వేషం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకదానికి ఒకటి. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ప్రతి మనిషిని వినాలి, ఎవరేం చెప్పినా వినాలి. విన్న తర్వాత మాటలాడుటకు నిదానించాలి. వాళ్ళు చెప్పిన దాన్ని వినేసి వెంటనే మనం తొందరగా మనం అన్నాం అనుకోండి, ఈ మాటలన్నీ పోగేసుకెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలుసు. వేరొకరు కాదు, వేరొకరికి ఎందుకు చెప్తారు? మనకు చెప్పుడు మాటలు ఎవరైతే చెప్పారో ఆ చెప్పుడు మాటలు మోసుకొచ్చి ఈవిడ మనకు చెప్తుంది కదా. అప్పుడు మనం కూడా ఆవేశంలో, కోపంలో, బాధలు మనం అనేస్తాం. మళ్ళీ ఇవన్నీ పోగేసుకుని వెళ్ళి అవతల వాళ్ళు చెప్పు, వాళ్ళిక ఊగిపోతారు కోపంతో. ఎంత మాట అంటదా, నన్ను అడుక్కుందా అంటదా అని రకరకాలుగా మనం ఎక్కువ శాతం వాళ్ళు కోపోద్రేకానికి గురైపోతారు. అందుకే మీరు ఏం చేయాలంటే ప్రతివాడు వినాలి, విన్న తర్వాత మాట్లాడుటకు నిదానించాలి. రెండవది కోపించుట కూడా నిదాలి. ఇందులో ఇవి చెప్పిన వాటిలో ఎంత వాస్తవం ఉంది, ఎంత నిజం ఉంది అన్నది నిర్ధారించుకోకుండా గనక మనం పోట్లాటికి దిగితే మనం ప్రమాదంలో పడతాం. అందుకే బైబిల్ ఎప్పుడో 1000 సంవత్సరాలకు పూర్వమే ఈ అపూర్వమైన మాటలన్నీ దావీదు గ్రంథంలో లిఖించింది. దీన్ని కాపీ చేసుకొని ఎవరైనా
పద్యాలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, మరొకటి రాయొచ్చు, మరొక ఫిలాసఫీ చెప్పొచ్చు. కానీ వేల సంవత్సరాల పూర్వమే దేవుడు తన గ్రంథంలో మన కొరకు ఈ మాటలు వ్రాయించండి. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేయకూడదు. మనకు వచ్చినటువంటి పెద్ద జబ్బు ఏంటంటే అదే. ఎవరికైనా ప్రపంచంలో చెప్పుడు మాటలు వినగానే వెంటనే నమ్మేస్తామండి. నిజమని నిర్ధారించుకోవడానికి మనకు అంత ఓపిక ఉండదు, అంత సహనం ఉండదు. వెంటనే ఏం చేస్తాం, నిజమే కావాలి. అది మనం బాగా నమ్మే వ్యక్తులు చెప్పారనుకో ఇంకా నమ్మేస్తాం. మనకు నమ్మకమైన వారు ఎవరున్నారు, బాగా మనం నమ్మేటువంటి వారు ఎవరున్నారు, వాళ్ళే కనుక వచ్చి చెప్పారనుకోండి వెంటనే ఇంకా వెనక ముందేమి ఆలోచించాం. ఇదే దేవుడు ముందుగా తన దాసుడు అలాగే తన తమ్ముడు, ఇక్కడైతే తన దాసుడు అని చెప్పుకున్నాడు. యాకోబు గారు ఎవరు, తన దాసుడు అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు దాసుడు అన్నాడు. కానీ వాస్తవానికి ఈ యాకోబు గారు ఎవరు, యేసుక్రీస్తు వారి తమ్ముడు అంట. యేసు ప్రభు వారి యొక్క తమ్ముడు. ఎందుకంట అంటే 20వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ నరుని కోపం ఏదైతే ఉందో అది దేవుని నీతిని నెరవేర్చదు. కనుక చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులను వివేచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి మనిషికి ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నవి కానీ, తొందరపడి ఆవేశపూరితమైనటువంటి మాటలు మాట్లాడటాన్ని బట్టి మనిషి తొందరగా దేవుని కోపాన్ని గురవుతాడు. దానివల్ల దేవుని నీతి నెరవేర్చబడదట. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒక ఆయన ఒక మంచి కొటేషన్ చెప్పాడు, నోట్లోకి వెళ్ళిన విషం ఆ మనిషినే నాశనం చేస్తున్నట్టు, ఆ మనిషినే చంపేస్తుంది కదా. నోట్లో విషం తీసుకున్నప్పుడు ఆ విషం ఆ మనిషిని చంపేస్తుంది, నాశనం చేస్తుంది. కానీ చెవులోకి వెళ్ళిన విషం అంటే ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు కాబట్టి నడి రోడ్లో నిలబెడుతున్నారు. అంటే చెవులోకి వెళ్ళిన విషం ఏంటి, విషబీజ పూరితమైనటువంటి మాటలు, చెప్పుడు మాటలు వాళ్ళ చెవులకు వెళ్తే వెళ్ళిన మాటలు ఏం చేస్తాయంటే ఎన్నో కుటుంబాలను, ఎన్నో జీవితాలను ఉక్కుపాలు చేస్తాయి. బాగుంది ఈ కొటేషన్. నోట్లోకి వెళ్ళిన విషయం అయితే ఆ మనిషిని పాడు చేస్తుంది, కానీ చెవులోకి వెళ్ళినటువంటి విషయం అనేక జీవితాలను నాశనం చేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా ఒక అద్భుతమైనటువంటి వచనం చెప్పాడు. అంటే పోలిస్తూ, ఒక చక్కటి పోలిక చేస్తూ ఒక వచనం చెప్పాడు. చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. కొండెగాని మాటలు ఎలా ఉంటాయి? కొండిగాళ్ళకు ఒకే ఒక పని తెలుసండి. కొండిగాళ్ళు అంటే ఎవరు? చాడీ చెప్పేవారు, చెప్పుడు మాటలు చెప్పేవారు. వారికున్న ఒకే ఒక పని ఏంటంటే ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పేవాడు. కొండెగాళ్ళు అన్నాడు బైబిల్, కొండె గత్తెలు అన్నాడు బైబిల్లో, రికార్డ్ చేయబడింది. అంటే వాళ్ళు ఎంత ప్రమాదమైన వ్యక్తులు అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చక్కటి పర్వతిన్నట్టు ఉంటుంది అంటే. రుచిగల భోజ్యములు అన్నాడంటే వాళ్ళు కలిపి పెడుతున్నప్పుడు నిజంగా ఎంత అబ్బా ఈరోజు నేను బీఫ్ బిర్యానీ తిన్నాను తినేవారికి. కాబట్టి ఇంకా చాలా మంది చికెన్ తందూరి తిన్నాను అన్నట్టుగా ఉంటుంది అంటే వాళ్ళ మాటలు. నిజంగా ఆ మాటల కోసం ఎదురు చూస్తుంటారు వీళ్ళు. కొంటే గాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోతాయి. చాలా ప్రమాదం అంటున్నాడు బైబిల్, చాలా ప్రమాదం. చెప్పుడు మాటల
వలనే ఈ సృష్టి వినాశనానికి గురైందని మీకు తెలుసా అండి? ఈ సృష్టి నాశనానికి గురి కావడం లేదా మానవాళి నాశనానికి గురి కావడం చెప్పుడు మాటలే అనే సంగతి మీకు తెలుసండి ఎవరికైనా? కాబట్టి అపవాది కొన్ని మాటలు చెప్పాడు ఆదామవ్వలకి. ఆ మాటలు ఏం చేశారు? వాళ్ళు వినేశారు, నమ్మేశారు. ఒకసారి ఆదికాండానికి వెళదాం, చూడండి 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? నిజంగా ఏది నిజమో ఏది సత్యమో ఈరోజు సమాజం తెలుసుకోలేకపోతుంది కదండి. నేను చాలా మందిని గమనిస్తుంటాను. ఈరోజు మీడియా, ఈ యూట్యూబ్ ద్వారా వెళ్తున్న ఎన్నో పరిచర్యలో అందులో ఏ పరిచర్య కరెక్ట్ అన్నది కూడా చాలా మందికి తెలియదు. అన్ని పరిచర్యలు కరెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే అందరూ వాక్యాలు చెప్తున్నారు, అందరూ ఇదే మాటలు చెప్తున్నారు అనుకుని అన్ని పరిచర్యలు రైట్ అనుకుంటారు చాలా మంది. కానీ వాస్తవానికి ఏది కరెక్ట్ ఏది నిజం అనేది ఆదామవ్వలకు కూడా తెలియలేదు. మొట్టమొదటి ఆదామవ్వల యొక్క స్థితి అంటే దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరే ఏదేను వనములో వాళ్ళిద్దరే ఉన్నారు. వారితో ప్రతిరోజు ప్రతి చల్ల పూట తండ్రి అయిన దేవుడు వచ్చి వారితో కాలం గడుపుతున్నాడు. ఆయన వచ్చాడు అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ప్రతిరోజును వాక్యం. మీరు ఎప్పుడైనా వాక్యం ఆదివారము, కొంతమంది శుక్రవారం రారనుకోండి, కొంతమంది మాత్రం శుక్రవారం వస్తారు, శుక్రవారం వింటున్నారు, అలాగే ఆదివారం వింటున్నారు. కానీ ఆ రోజు ఏదైనా వరంలో ప్రతిరోజు బైబిల్ క్లాసులే. తెలుసా మీకు? ప్రతిరోజు బైబిల్ సెమినార్లే జరిగాయి. ప్రతిరోజు బైబిల్ సెమినార్ జరిగినా, ప్రతిరోజు వాక్య సందేశం ఇచ్చినా వాళ్ళు అపవాది వచ్చి ఇది నిజమా అనగానే వారు డైలమోలో పడ్డారు. ఆలోచించండి, ఇది నిజమా అంటే ఎంతవరకు చెప్పిన సత్యం వాళ్ళు వదిలేశారు. ఏం జరుగుతుంది? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పులని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చస్తారు. అపవాది ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. అబ్బా, చూసారా? దేవుడు ప్రతిరోజు క్లాసులు చెప్తున్నా కానీ అపవాది వచ్చి మధ్యలో ఒకడు వచ్చి నిజమా? లేదు దేవుడు చెప్పింది అబద్ధం అని వాడు చెప్పగానే ఈ అబద్ధాన్ని నమ్మేశారండి ఆదామవ్వలు. ఎంత విచిత్రం చూడండి. తొలి జంటే నమ్మేశారు. ఇప్పుడు ఆదాము సంతతో మనం అందరం ఏమండి, మనకి బీజాలు ఉంటాయి ఉండవా? జీన్స్ ప్రభావం ఉంటుంది ఉండదా? ఎందుకూడదు? ఏమండి, ప్రతి ఆదివారం ఎంత సత్యంగా చెప్తున్నా అవే అన్నీ ఉంటాయండి. ఏ గుడైనా ఉంటాయండి, ఏ చర్చ్ అయినా ఉంటాయండి, ఏ పాస్టర్ అయినా ఒకటేనండి. ఎక్కడికి వెళ్ళినా మనకి మనం అలా ప్రార్థన చేసుకుంటే చాలండి, మన మదిలో దేవుడు ఉంటాడు అనే భావనలు ఎంతమందికి ఉన్నాయండి ఈరోజు? ఆలోచించండి. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని బైబిల్లో కల్పించాడని, ఏది పడితే దాన్ని అది నమ్మేయకూడదని, ఈ ఆత్మను పడితే ఆత్మను నమ్మేయకూడదని దేవుడు తన గ్రంథంలో ఎంత పర్టికులర్గా ఈ జ్ఞానం పొందుపరిచాడు.
మీ పోరాటం అసత్యం మీద పోరాటం చేయాలని, అసత్యాన్ని మీరు నమ్మకూడదని ఎన్ని మాటలు రాయించినా అవేమి చెవికెక్కకూడదు మనిషి. అవునా, మీ పాస్టర్ గారు చెప్పారా? ఉంటుందే అనగానే వాక్యాన్ని పక్కన పెట్టి, సత్యం చెప్తున్న సత్యసేవకుడు పక్కన పెట్టి ఈరోజు ఏది పడితే అది అనే భావనలు ఉన్నారండి. తొలి ఆదామవలే నమ్మేశారంటే మీరు, అంటే చెప్పుడు మాటలు ఎంత ప్రమాదమైనవో చెప్తున్నారు. చెప్పుడు మాటలు కొనే ఏమన్నా అపవాది ఫిలాసఫరా? వాక్యంలో బాగా ఆరితేరిందా? దేవుడు చెప్పిన పాఠాల కన్నా వీడు ఏమన్నా డిగ్రీలు చదివాడా? ఆలోచించండి. దైవ జ్ఞానం ఎరిగినవాడా? సాతాను ఏమన్నా, అపవాది ఏమన్నా ఎరిగినవాడా? ఎంతవరకు ఈ ఏదైనా వరములో ఎంతకాలం దేవాది దేవుడు మాతో ఉన్నాడు, ప్రతి చల్లపూట వచ్చి మమ్మల్ని వాక్యం చెప్తున్నాడు. కనుక ఈ మధ్యలో ఈడెవడు అని ప్రశ్నించడం మానేసి నువ్వెవరు అని అడిగిందండి సాతాను అడిగిందండి. అవ్వ అసలు నువ్వెవరు, హూ ఆర్ యూ అంటే వదిలిపోయాడు, అడగలేదు. చూసారా, నువ్వెవరు? దేవుడి కన్నా గొప్పదానవా నువ్వు? దేవుడు ప్రతిరోజు మాకు వాక్యం చెప్తున్నాడు. ఈ తోట చెట్ల ఫలములో దేనినైనా నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ చెట్టు పండు తినొచ్చు, దేవుడు అబద్ధం ఆడమంటున్నాడు అంటున్నావు. నీదెంత వరకు వాస్తవం అని కనీసం నిజాలను బేబిజి వేసుకోవాలనిపోయింది ఆ రోజు అవ్వ. ఏమంటుందో చూడండి, ఆ దేవుడు చెప్తున్న మాట కంటిన్యూస్. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనగా, అందుకు సర్పము చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. అంటే మీ మీద దేవునికి ఏముందో తెలుసా? అసూయ. దేవునికి అసూయ ఉందని ఒక పాట, కొత్త పాట చెప్పిందండి. ఇన్ని పాటలు వింటాము మనం. మధ్యలో ఎవడన్నా వచ్చి పాట చెప్తే అదే రైట్ అనుకుంటాం. నిజమా? ఇది సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క లక్ష్యం అది. ఇన్ని పాఠాలు ఉన్న తర్వాత క్వశ్చన్ రేజ్ చేయాలి, కౌంటర్ వేయాలి. అపవాదికి కౌంటర్ ఏమీ లేదు. కాబట్టి మీరు దేవతల వలె ఉంటారనగానే మురిసిపోయిందండి అవ్వ. అయ్యో బాబు, దేవుడి అంత అన్యాయస్తుడు, దేవుడి అంత అసూయపరుడు, మేము దేవతల వలె ఉంటామంటే ఆయనకు అసూయ వచ్చేసిందా? అందుకే ఈ చెట్లు ఫలాలని తెలియచ్చు కానీ ఈ మంచి చెట్టలు తెలియచ్చు, వృక్షాన్ని తెలియదు అన్నాడా అని ఇప్పుడు ఎవరి పార్టీలో గెలిపోయారు? అపవాది పార్టీలో గెలిపోయారు. నిజంగా ప్రియమైన ఒకసారి ఈ సందర్భం చదువుతున్నప్పుడల్లా మనవాళ్ళు చేసేది కూడా ఏం పెద్ద విచిత్రం ఏముందలే. తొలిగా ఆదామవలే మోసపోయారు, వీళ్ళు మోసపోవడం ఎంత? దేవుడు బైబిల్ గ్రంథం ఏం రాశాడు? ఏర్పరచబడిన వారిని సైతం సాతాను ఏం చేస్తుందట? మోసపుచ్చుతుంది. అంటే ఆల్రెడీ ఏర్పరచబడిన వారిని సాతాను ఎత్తుకుపోతున్నప్పుడు పాపం ఇల్లంతలే అనుకుంటారు. నిజమా? బైబిల్ పరిచయం లేనప్పుడు, బైబిల్ పరిజ్ఞానం లేనప్పుడు, ఆ రోజు అంత పరిజ్ఞానం ఉన్నా కానీ వాళ్ళు బొట్టలో పడ్డారు కదా, అపవాది మాయలో పడిపోయారు కదా. మీరు దేవతల వలె ఉంటారు, మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు అనగానే అపవాది చెప్పిన మాటలే, ఆ చెప్పుడు మాటలే చెవికెక్కించుకున్నారు. ఆ ముందు అవ్వెక్కించుకుంది, ఆ తర్వాత ఆదాముకి నూరు పోసింది కదండి. భార్య మాట వినని భర్త ఎవడున్నాడు? కూర్చోబెట్టి చక్కగా మసాలా నూరు పోసిందండి ఆ చెవిలో. ఇప్పుడు ఆదాము కూడా ఏమైపోయాడు? ఆదాము దగ్గర కూడా కౌంటర్ ఏం కావలేదు. నేను లేనప్పుడు నీ దగ్గరికి ఎవడొచ్చాడు? నేను లేనప్పుడు ఈ మాటలు నీకు ఎవరు చెప్పారు? ఎవడాడు? రమ్మని ఇప్పుడు
మాట్లాడదాం అంటే వదిలిపోలేడు. ఆహా నిజమా, నువ్వు తిన్నావా, నీకు మంచి చెట్లు తెలిసాయా, నువ్వు దేవతల వల్లే ఉంటావన్నారా, అది నాకు కూడా అయ్యని అతను కూడా తినేసాడు. ఆలోచించాడు ప్రియులారా, చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరము. వాడు ఏదో చెప్పాడు, ఇది ఏం చేయాలి ఇప్పుడు ప్రభువా, మళ్ళీ నా సాయంకాలం చల్లపొట్టున మళ్ళీ ఎవరు వస్తారు, దేవుడు వస్తాడు కదా, దేవుడు వచ్చినాక అనలేదు. సరే నువ్వు చెప్పింది నిజమో కాదు, ఆ దేవుడిని నిలబెట్టి మేము అడుగుతాం. ఈ చెట్టు ఫలాలు తింటే నువ్వు చచ్చిపోతావని దేవుడు మాతో చెప్పాడు, నువ్వే అంటున్నావు అంటే మంచి చెడ్డలు తెలిసిన వారై దేవతల వల్లే ఉంటారని నువ్వు అంటున్నావు కనుక ఇందులో ఏది వాస్తవమో నేను తెలుసుకుంటాం, అప్పుడు వచ్చి చెట్టు పండు తినాలా వద్దా అని డిసైడ్ అవుతామంటే బాగుంటుంది. వీళ్ళు కమిట్మెంట్ లేదు సరిగా, ఇటు భర్తకి లేదు భార్యకి లేదు, వెంటనే నమ్మేశారు, తినేశారు. ఇప్పుడు వాళ్ళు దిగంబరులై ఏమన్నా ఆకులు కచ్చడాలుగా చేసుకొని కట్టుకొని ఎక్కడో మూలలో దాక్కున్నారు. దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ అనగానే ఆదేమన్నాడు తెలుసా, నేను దిగంబరునై నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాను, నువ్వు దిగంబరి అని నీకు చెప్పిన వాడు ఎవడు అన్నాడు దేవుడు. నువ్వు దిగంబరి అని నీకు చెప్పిన వాడు ఎవడు, ఆ రోజు నువ్వెవరవు అని అతను ప్రశ్నించుంటే నీకేదో ఫెటర్స్ ఏంటి అంతే. ఏమంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారు అనుకోండి, ఏదో చెప్పేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం అడుగుతాం లేదు, ఇంతకు బాబు నువ్వెవరు, అసలు మా ఫ్యామిలీకి నీకు సంబంధం ఏంటి, మా ఫ్యామిలీ గొడవలు నీకెలా తెలుసు, మా ఫ్యామిలీకి సంబంధించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరు అని అడుగుతావు. అడగాలి కదా, ఆ రోజు వాళ్ళు అడగలేదు. అందుకే ఈ సృష్టి వినాశనానికి కారణం చెప్పుడు మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి, చెప్పుడు మాటలు చాలా ప్రమాదమైనవి. ఒక సందర్భం జరిగిందని బైబిల్లో, దావీదు గారు జీవితంలో దావీదు గారు కూడా పాపం చెప్పుడు మాటలు వినేశాడు. ఎవరి విషయంలో అంటే దావీదు గారు రాజు అయిన తర్వాత, పట్టాభిషేకం తీసుకున్న తర్వాత, అప్పటికే సౌలు రాజు వారి కుటుంబీకులు అందరూ చనిపోతారట. బాగా వినాలి, అందరూ చనిపోయిన తర్వాత దావీదు గారికి ఏమో ఆలోచన వస్తుందంటే, సౌలు యొక్క కుటుంబంలో ఇంకా చావక మిగిలి ఎవరైనా ఉన్నారా, వాళ్లకు నేను ప్రత్యుపకారం చేయాలి అని దావీదు గారు ఆలోచన తడుతుంది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే, విచారణ జరిపిస్తే, తన ప్రియమైన స్నేహితుడు యోనాతాను ఒక ఆయన ఉన్నాడు, ఆయన సౌలు కుమారుడే. యోనాతానుకు పుట్టినటువంటి ఒక కొడుకున్నాడండి. ఆ కొడుకు అలాంటి వాడంటే హ్యాండిక్యాప్, కాళ్ళు రెండు చచ్చి పడిపోయాయి, వాడు కుంటివాడు. అతని పేరు మెఫీబోషెతు. ఏ పేరు? మెఫీబోషెతు అతని పేరు. అప్పుడు అతను ఎంక్వైరీ చేసి తీసుకొని వచ్చి ఆ కుంటివాడి అతనికి ఇతని రాజ్యములో హెచ్చించి, ఇతని బల్ల యొక్క అతనితో పాటు సమానంగా రాజ్య భోజనాలు చేసేటువంటి ప్రత్యుపకారాన్ని మెఫీబోషెతు విషయంలో చేస్తున్నాడు దావీదు గారు. అప్పుడు చాలా నమ్మకంగా ఉంటాడు మెఫీబోషెతు. మెఫీబోషెతు యొక్క పనివాడు అప్పుడు ఉంటాడు, అతని పేరు సేబా అతని పేరు. అంటే ఇతను నడిపించడం, ఇతను తీసుకెళ్ళడం, ఇతనికి ఒక పనివాడిగా సేబా అనేటువంటి ఒక పనివాడు ఉంటాడు. అయితే ఏం జరిగిందంటే, దావీదు రాజ్యాన్ని విడిచి పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అరణ్యానికి కొద్ది రోజులు. అప్పుడు అరణ్యానికి పారిపోతున్నటువంటి సమయంలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఒకసారి చదువుతూ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. చూద్దాం సమూయేలు 2వ గ్రంథం. ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కొండ శిఖరము అవతల
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గత్తలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను, 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షలను తిత్తిని 1 వాటి మీద వేసి ఉండేను. రాజు అంటే దావీదు రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సేబాను అడుగగా, సేబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలేమో అంజూరపు అడలేమో పరివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటి నొందిన వారు త్రాగుటకు తెచ్చితరనగా. చూడండి, ఇతను ఎవరు సేవకుడు? మెఫీబోషెతు యొక్క సేవకుడు సీబా. ఇప్పుడు రాజు అరణ్యంలో ఉంటే ఈ యొక్క ఒంటెలను, గాడిదలను, తర్వాత ఈ యొక్క రొట్టెలను, ద్రాక్షరపు అడలను అన్ని తీసుకుని వెళ్ళాడు. ఇవి ఎందుకంటే మీ పరివారం కోసం, మీకోసం ఈ అరణ్యంలో మీరు ఏం చేస్తారు, మీరు అలసట పొందినప్పుడు ద్రాక్షరసం తాగండి అంటాడు. అప్పుడు దావీదు, ఇతను ఎవరు సేవకుడు? మెఫీబోషెతు సేవకుడు. దావీదు గారికి ఏం డౌట్ వస్తుందంటే, మరి నీతో పాటు నన్ను పరామర్శించడానికి, రాజు యొక్క క్షేమం ఎలా ఉందో తెలుసుకోవడానికి మెఫీబోషెతు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఇతను సేవ ఏం చెప్తాడో చూడండి, చాలా బాగుంటుందండి స్టోరీ. రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సేవ చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకి తిరిగి ఇప్పిత్తురనుకొని అతను యెరూషలేములో నిలిచి ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, ఎంత చెప్పుడు మాటలు చెప్పాడు చూడండి. ఏమన్నాడు? ఇదిగో ఈ రాజ్యం మళ్ళీ నాకు తిరిగి వస్తాదని అక్కడే ఉండిపోయాడు యెరూషలేములో ఈ మెఫీబోషెతు. అతను గొప్పవాడు అనుకుంటున్నావేమో దావీదు అనగానే, వెంటనే దావీదు కూడా మనలాంటి మనిషినే కదండి, నమ్మేసిన బాబు. నమ్మేసి ఏమన్నాడు చూడండి, అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే అని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యం మెఫీబోషెతుకు నేను ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో, సీబా ఇక నుంచి నీదే అన్నాడు. రాజు తల పెడితే ఏదైనా, రాజు శాసనం విధిస్తే ఏదైనా జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ చెప్పుడు మాటలు చేశారు కదండి, నిజానికి జరిగిన స్టోరీ ఏంటి, నిజానికి ఏం జరిగింది, అసలు రియల్ స్టోరీ ఏంటి అని మనం చూడగలిగితే ఇదే సమయాల గ్రంథం 19వ అధ్యాయానికి రండి. ఇదే సమయాల గ్రంథం 19వ అధ్యాయం 24 నుండి 30 వరకు చదువుదాం. 24 నుండి 30 వరకు. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనికి వచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే తిరిగి మళ్ళా రాజు రాజ్యానికి అంటే యెరూషలేము తిరిగి వస్తున్నాడు, వెంటనే ఎదురుపడగానే రాజు అడుగుతున్నాడు. తిరిగి రాగానే రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు అంటే మెఫీబోషెతు సుఖముగా రాజు తిరిగి వచ్చేంత వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, ఎవరు? మెఫీబోషెతు అండి. కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు అసలు వేసిన బట్టలు ఆ రోజు ఎలా అయితే ఏ బట్టలతో ఉండగా రాజు అరణ్యానికి వెళ్ళిపోయాడు, ఆ రోజు నుంచి ఎవరి గడ్డం గీసుకోలేదట, చెప్పులు తొడుక్కోలేదటండి, కాళ్ళు కడుక్కోలేదటండి, ఎవడు వేసిన బట్టలు కూడా అలాగే బాసిపోయి. మరి ఎన్ని రోజులు ఉన్నాడు దావీదు గారు? అన్ని రోజులు కూడా ఏమండి ఇంకా రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతేవేమి అని అడిగాడండి. అంటే సాధారణంగా అడిగాడు, మెఫీబోషెతు నువ్వు రాలేదేంటి అంటే ఆల్రెడీ సీబా ఏం చెప్పాడు ఇతని మీద, ఇదిగో యెరూషలేము రాజ్యం తిరిగి వస్తే నాకు కూడా ఏదో స్వాస్థ్యం, ఏదో ఒక అధికారం దొరుకుతుందని, అదిగో మెఫీబోషెతు అక్కడే ఉండిపోయాడు, నేను రానన్నాడు అని చెప్పాడు కదా రాజుతో. అసలు జరిగిన స్టోరీ ఏంటో చెప్తున్నాడు చూడండి. అందుకతడు నా ఏలిన వాడా
రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకోనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. ఏం జరిగిందో చూడండి. పాప ఈయన కుంటివాడండి, 2 కాళ్ళు లేవు పాపం. ఇతను ఏమనుకున్నాడు, ఇదిగో నా పనివాడు సేబా ఉన్నాడు కదా, ఆ సేబా ఈ గుర్రాల మీద గాడిలో ఎక్కించుకొని తీసుకెళ్తాడు అనుకుని రెడీ అయ్యాడు. రెడీ అయితే ఎక్కించుకోకుండా ఆ కుంటివాడిని అక్కడే వదిలేసి ఈ సేబా ఇవన్నీ పట్టుకొని రాజు యొక్క మెప్పు కోరడానికి వచ్చేసాడంట. చెప్పుడు మాటలు చెప్పి ఈ మెప్పిబోషెతు లేనిపోని కథలల్లి తప్పుడు మాటలు చెప్పేశాడు. దావీదు నమ్మేసి ఏమిచ్చాడు, అతనికి స్వాచ్ఛం ఇచ్చేసాడు. మెప్పిబోషెతు కలిగిందంతే నీదే అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిజమైన స్టోరీలోకి వెళ్తే మోసం చేశాడట. ఇంకా సేబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజులకు నీతో అబద్ధమాడెను. అబద్ధాలు చెప్పండి నీకు. ఇంకా అయితే నా ఏలిన వాడవును రాజులకు నీవు దేవదూత వంటి వాడు, నువ్వు నమ్మలేదని ఇలా అనుకుంటాడు పాపం. రాజా నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడువు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసిన వాడువు, కనుక నువ్వు దేవదూత వంటి వాడు కనుక నీకు న్యాయం ఏదో నీకు తెలుస్తుంది అని అనుకున్నాడు పాపం. కానీ ఆ మాటలు చెప్పిన మాటలు నమ్మేశాడనే సంగతి ఈ మెప్పిబోషెతుకి తెలియదండి. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువులకు నీ దృష్టికి మృతుల వంటి వారి ఉండగా నీవు నీ బల్ల యొక్క భోజనం చేయవాళ్ళు నీ దాసుడైన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా. చూడండి, ఇక నేనేం మొరపెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదండి. నిజంగా 2 కాళ్ళు లేనివాడు గాడిదకి అలా గంత కట్టగలడు, గాడిద మీద ఎక్కి అలా కూర్చోగలడు. తన పరివాడు ఉన్నాడు కదా అనుకుంటే ఆ పరివాడేమో అతను మోసం చేసి లేనిపోని కళ్ళబుల్లి కవులన్నీ రాజుకి చెప్పి ఆ స్వాచ్ఛాన్ని పొందేశాడు. ఇప్పుడు రాజు మనసు ఎలా ఉంటా చూడండి. నిజమైంది తెలిస్తే మనం కూడా అంతే కదా. అప్పుడప్పుడు ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి అవతల వాళ్ళ మీద అబద్ధాలు వేస్తాం. అవి నిజం కాదని తెలిసినప్పుడు ఎంత మనసు గాయపడుతుందని, అయ్యో నేను తొందరపడ్డానే అనుకుంటాం. అందుకే ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఎవరు చెప్పినా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. విన్నదాళ్ళు ఎంత నిజమున్నదో గ్రహించాలి. తొందరపడి నోరు జారకూడదు, అలాగే చేసుకోకూడదు. ఇది దేవుని గ్రంథం మనకు నేర్పుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం అండి. సామెతల గ్రంథంలో ఈ కొంటిగాడి గురించినటువంటి ఒక అమూల్యమైన వచనం కూడా ఉంది. చూద్దాం చూడండి. 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడం ఏమవుతుంది, చల్లారుతుందట. అవునా కదా. మీరు పొయ్యిలో కట్టెలు ఎడతా ఉండండి, ఏమవుతుంది, వెలుగుతూ ఉంటుంది. అదే కట్టెలు పెట్టకండి ఇంకా ఏమైపోద్ది, ఆరిపోద్ది. అలాగే కొండిగాడిని ఈ దీంతో పోలుస్తున్నాడు. ఆ కొండిగాడి లేకపోతే జగడాలే జరగబట్టండి, అంటే గొడవలు కలహాలే జరగవండి. ఇది దైవ గ్రంథం చెప్తున్నటువంటి మాట. నేటి సర్వే లెక్కలు ఏం చెప్తున్నాయో తెలుసండి. సర్వే చేశారు. సర్వే చేస్తే విడాకులు ఎందుకు జరుగుతున్నాయి అనే సర్వే జరిగింది. ఎందుకు విడాకులు, ఎక్కువ మంది ఎందుకు విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి సర్వే చేస్తే 75%, 75% చెప్పుడు మాటల వలనే ఈ విడాకులకు వెళ్తున్నారు. చెప్పుడు మాటలు వినేసి విడాకులు అప్లై చేసుకుంటున్న వారి శాతం ఎంతట, 75%. మీరు ఆలోచించండి. అంటే భార్యకి చెప్పేలా భార్యకి, భర్తకి చెప్పేలా భర్తకి,
ఈ ఇద్దరిని విడదీసి వాళ్ళు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకుంటే ఆనందించేవాళ్ళు ఎందరూనే. భలే జరిగింది. ఈ చెప్పుడు మాటలు వీళ్ళు సర్వే చేశారంటే మీరు ఆలోచించండి. 75% చెప్పుడు మాటల వలనే విడాకులు జరుగుతున్నాయని సర్వే చెప్తున్నారు. అందుకే మన పెద్దలు అంటారు, చెప్పుడు మాటలు ఎక్కడ వదిలేసి రమ్మంటుంది? గుమ్మం బయట కదండి. మనం వింటూ ఉంటాం కదా, మన పెద్దలు చెప్పింది. చెప్పులు అక్కడే వదిలేస్తామండి మనం, గుమ్మం బయట వదిలే. చెప్పుడు మాటలు కూడా లోపలికి వెళ్ళాయా అంతే. చెప్పుడు మాటలు విన్నా పర్వాలేదంటండి, బొరకెక్కించుకోకూడదండి, తలకెక్కించుకోకూడదు. నిజంగా చూడండి, వాళ్ళు చెప్పి వెళ్ళారో లేదు, మనిషి మారిపోతాడు. ఎన్ని రూపాయలు వచ్చేద్దో కదండి. అప్పుడప్పుడు అంటుంటాం, దగ్గర బాగానే ఉందండి ఆవిడ, ఓ మనిషి వచ్చిందండి. ఆ మనిషి ఏం చెప్తుందో తెలియదు కానీ అప్పటి నుంచి మనిషి మారిపోయిందండి. కారాలు బిర్యానీలు చేస్తూ ఉంటారు. ఏమండి, పరిస్థితులన్నీ మారిపోతుంటాయి. ఏమండి, సామాన్లు సౌండ్ పెరిగిపోతుంటది, తలుపులు పడబడ చేసేస్తూ ఉంటారు. నాకు దాకా బాగా ఉంది కదా, మరి లోపలికి ఏం వెళ్ళింది? చెప్పుడు మాటలు. అందుకే చెప్పుడు మాటలు విన్నా పర్వాలేదంట, కానీ ఏం చేయకూడదట? తలకెక్కించుకోకూడదు. తలకెక్కాయా ఇంకెళ్తారండి, మనిషి మారిపోతాడు. అవి ఎంత వాస్తవమో యథార్థమో నిజమో కాదు అనే పరిశీలన ఎవరికి ఉండదు. అంత ఓపిక ఉండదు కదా మనకి, అంత సహనం ఉండదు. సరే అవతల వాళ్ళు కూడా వెర్షన్ విందాం అని సహనం ఉండదండి. ఈలో కత్తట్టుకుని కర్రట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఏమన్నావే నన్ను అంట. మళ్ళీ పైగా మీరు అడిగి చూడండి, చెప్పుడు మాటలు చెప్పారు. అమ్మా నువ్వు చెప్పిన మాటలన్నీ యథాతథంగా నువ్వు చెప్పిన మాటలన్నీ ఆ మనిషి దగ్గరికి వెళ్దాం, నువ్వు చెప్తావా అని అడగండి. అది బాబు నిజంగానండి రాను చూడండి. ఏదో నీ మంచుకొని చెప్పావా నువ్వు? కుటుంబాలు విడగొట్టడానికి చెప్పలేదా నువ్వు? ఏదో నీ మంచుకొని విషయాలు చెప్పాను కాదమ్మా, నేను సాక్ష్యాలు గీక్షాలకు రానమ్మా అంటారు చూడండి. అప్పుడే మీకు నిజం తెలియాలి. ఓహో ఇది కావాలని కత్తిగట్టి కక్ష కట్టి వాళ్ళు అన్నది ఒకటైతే దానికి కారం మసాలా ఇవన్నీ నూరి దానికి దట్టించి నువ్వు ఎలా చెప్తే రియాక్ట్ అవుతావు అది వాళ్ళు ప్రిపేర్ అవుతారో ఏంటో మరి. అసలు నువ్వు ఉన్నతున్నట్టు చెప్తే నీకు అసలు కోపమే రాదు. ఓ నిజమే కదా అనుకుంటాం. కానీ ఉన్నతున్నట్టు చెప్తే కలగట్టదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఎన్నో దట్టించాలి. ఏమంటే మన మసాలా చాలని కువైట్ మసాలా కూడా తెప్పించి, విదేశాల్లో ఉన్న మసాలా కూడా తెప్పించి దట్టించి పెడతారంతే. ఇక మన చెవుల్లోంచి ముక్కుల్లోంచి పొగలు వచ్చేస్తే ఇక కోపావేశానికి వెళ్ళిపోతాం మనం. నిజమే, చెప్పుడు మాటల వల్ల ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి చెప్పండి. ఈ రోజుకి ఈవేళకి అవే రాజ్యమేస్తున్నాయి. అలాంటి వాళ్ళను ఖండించాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ అందుకే చెప్తుంది, వినుటకు వేగిరపడి వాడును, మాటలాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మరొక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడండి. అపోస్తలుల కార్యములో ఒక వర్గం అపోస్తలుడైన పౌలు గారి మీద లేనిపోని అబండాలు వేసి ఆయన చంపేయాలని చూస్తారు. అదేంటో ఒకసారి చూద్దాం. చూడు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక అత్తిమాదేవి గుడి దగ్గర జరుగుతున్నటువంటి ఒక తీర్థం అన్నమాట, పెద్ద తీర్థం. అయితే ఆ తీర్థంలోకి పౌలు గారు కూడా వెళ్తారు. పౌలు గారు వెళ్ళగానే అక్కడ ఒక వర్గం పౌలు గారు చూడగానే ఇతను ఒక దేవుని సేవకుడు అని గుర్తించి ఇతను ఏదో రకంగా ఈ యొక్క పండగలు ఈ తీర్థంలో ఏం చేయాలి, చంపేయాలి అనేటువంటి కక్షతో పౌలు గారి మీద ఫిర్యాదులు తీసుకొస్తారు. ఆ సందర్భం ఇక్కడ జరుగుతుంది. అయితే అక్కడ
అధికారి ఎవరైతే ఉన్నారో కరణం గారు, మనం ఇదివరకు కరణం అని పిలిచేవారు కదా, ఇప్పుడు ఆయన ఏమైపోయాడు, విఆర్ఓ ఎంఆర్ఓ అయ్యాడు. అప్పుడు ఇదివరకు కరణం గారిని సంతకాలు పెట్టేవారు. మనం ఆ కరణం గారు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన మాటలు విచారించి అసలు ఏం జరిగిందో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు పౌలు గారు చాలా జాగ్రత్తగా పౌలు గారి పక్షాన్ని నుండి అతను విడిపిస్తాడు. చూద్దాం ఒకసారి 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 34. అయితే అతడు యూదుడని అంటే క్రైస్తవుడని తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమాదేవి మహాదేవి అని కేకలు వేసి అంతటి కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని జోపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వారు ఎవరు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యం. తొందరపడకండి. ఎవరు కాదన్నారు? ఈ అర్తెమాదేవి ఈ గుడికి పాలకురాలని. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి వివాదం ఏదైతే ఉందో పౌలు గారి మీద, ఆ విషయంలో మీరు తొందరపడకండి అన్నాడండి కారణం గారు. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చింది, మీరు గుడి దోచిన వారా అని అడిగాడు. మీ గుడి ఏమైనా దోచేశారు వీళ్ళు? అబ్బే లేదే, పౌలు గారు గుడి దోచిన వారు కాదు. మన దేవతని ఏమైనా దూషించాడా? అర్తెమాదేవి దేవత కాదని ఏమైనా దూషించాడా? అది కూడా కాదు. దేవిత్రేకిని అతనితో కూడానున్న కంసాలులకును ఎవరి మీదనైనా వ్యవహారం ఏదైనా ఉన్నాయా న్యాయ సభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. చూసారా ఎంత బాగా వ్యవహరించాడండి. నిజంగా లేకపోతే చంపేద్దరండి పౌలు గారిని సమాధి చేసేది వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళ జనం ఎక్కువ, వాళ్ళ బలగం ఎక్కువ. అదులు చూసి పదులు చూసి పౌలు గారి మీద పడ్డారు వీళ్ళందరూ. అప్పుడు దేవుడు కారణాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అక్కడ ఒక సేవకుడి పక్షాన ఒక అన్యుడైనటువంటి కారణం నిలబడ్డాడు. చూడండి దేవుడు ఎంత గొప్పగా అక్కడ చేశాడు. వీళ్ళు ఎవరు గుడికి వచ్చిన వారు కాదు కదా. అలాగే మీ దేవతని ఏమైనా దూషించారా? వీళ్ళు లేదు కదా. ఇంకా ఏదైనా వ్యవహారాలు ఉంటే న్యాయమైన సభలో జరుగుతాయి, క్రమంగా జరుగుతున్నాయి కనుక అక్కడ చూసుకోండి. కనుక వీళ్ళని ఏమీ చేయకండి, తొందరపడి వీళ్ళ మీద చేసుకోకండి అని ఇక్కడ న్యాయాన్యాయాలు విచారించే ఒక చక్కని కారణంగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు చెప్పారు కదా, వినేసి వెంటనే చర్య తీసుకుంటే చంపేయండి అంటే మాతో ఆ జనాలందరూ తొక్కి చంపేది. ఆలోచించండి. అందుకే వివేచన ఉండాలి, ఆలోచన ఉండాలి. అందుకే చిన్నప్పుడు ఒక పద్యం వినేవాళ్ళం, గుర్తుందా ఎవరికైనా చదువుకున్న వాళ్ళు? విరదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగిర పడక వివరింపదగు. చెప్పండి, అంత అయిపోయింది. గనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అనే సుమతి శతకంలో ఒక పద్యం రాయబడింది. మనం చదువుకున్న చిన్నప్పుడు, మేము చదువుకున్నాం, ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఏంటంటది? వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగిర పడకూడదు, వినంతనే వేగిర పడకూడదు. గనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. దాని భావం ఏంటో తెలుసండి? ఎవరేమి చెప్పినా వినాలట. వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదట. ఏమండి? బాగా ఆలోచన చేయాలట. అలా చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు.
ఇది వేల సంవత్సరాల పూర్వమే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యం. ఇందాక మీరు చదువుకున్న యాకోబు రాసిన పత్రిక 1:19 20 చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక ఎందుకనగా 19 నా ప్రియ సహోదరులారా ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట. మన ఒక 50 సంవత్సరాల క్రితం వచ్చిన పద్యం ఇది. ఆలోచించండి, దేవుడు ఎప్పుడు చెప్పాడు? మానవానికి ప్రారంభం నుండి చెప్తూనే ఉన్నాడు. ఏమంటు చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయినటువంటి ప్రసంగి రాసిన గ్రంథం 7:21 వచ్చిన వాడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుంటున్నట్లు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టవద్దు. ఏం చెప్తుంది బైబిల్? చెప్పుడు మాటలను లక్ష్య పెట్టు అన్నా, లక్ష్య పెట్టవద్దు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్ట, అందులో నిజానిజాలు ఎంత ఉందో తెలుసుకోవాలి, వేరు చేసుకోవాలి, లేకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. అందుకే తప్పుడు మాటలు ఎంత చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అదే తప్పు. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అదే తప్పు. కనుక దైవ గ్రంథం మనం ఎలా ఉండమని నిర్దేశిస్తుందో, మనకు ముందుగా ఎలా చెప్పిందో, దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం ఎలా బ్రతకాలని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అలాగే బ్రతుకుదాం. తొందరపడి ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోవద్దు. అందులో నిజమెంత ఉందో వాస్తవం ఎంత ఉందో తెలుసుకొని జాగ్రత్తగా విచారించి అప్పుడు నిర్ణయం తీసుకోవటం దైవ లక్షణం, దైవ పిల్లల యొక్క లక్షణం. కనుక ఇలాంటి ఎన్నో విలువైనటువంటి పాఠాలు మనం వినులాగున మరి యొక్క యూట్యూబ్ పరిచయం కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని, అలాగే మొదటిగా ఎవరైనా నెట్ వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారి యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి యొక్క వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా మరి అనేకులకి ఈ స్వార్థ వెళ్ళి వారు కూడా తమ ప్రవర్తన సరిదిద్దుకుంటారు కనుక అనేక ఆత్మల రక్షణార్థమై ఈ కార్యక్రమం జరుగులాగా మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుకుంటూ అందరికీ వందనాలు.